ఇప్పుడు మనోడి చేత మనం ప్రామిస్ తీసుకుందాం. జూన్ లో గోవా వస్తావా? అరే ఆగరా గైస్, ఈ వీడియో అయితే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. చాలా ఫన్నీగా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు కొరటి వ్లాగ్స్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసరికి తమిళ చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది కదా, ఇది అక్క బావ బ్యాచులర్ పార్టీ వీడియో అనమాట. ఎంగేజ్మెంట్ అయిపోయిన నెక్స్ట్ డేనే ఈ బ్యాచులర్ పార్టీ చేసేసారు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి. వాళ్ళు బ్యాక్ టు వర్క్ హైదరాబాద్ వెళ్ళిపోవాలని చెప్పి. డెకరేషన్ ఎలా ఉంది, చాలా బాగుంది కదా. కామెంట్లో అయితే కమెంట్ చేసి చెప్పండి. అండ్ అవుట్ఫిట్ డీటెయిల్స్ కావాలి అన్నా సరే నాకు కమెంట్ చేయండి, నేను దీని మీద సపరేట్ వీడియో చేస్తాను. అండ్ బాయ్స్ డామినేషన్ చాలా ఎక్కువ ఉంది ఇందులో, సో మీకు నచ్చుదని అనుకుంటున్నాను. వీడియో వస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తావా? 5 నిమిషాలు వీడియో కాల్ అంటే అవదా? అర్థమైందా? పర్మిషన్ తీసుకోవాలా? ఆలోచిస్తుంది. అయ్యో ఇప్పుడు లేట్ అయినప్పుడు ఎక్కడ ఉన్నా అంటే ఇక్కడ ఇంటర్వ్యూ కనబడదు. మెయిన్లీ వాడు కాంటాక్ట్స్ ఎక్కకూడదు. నువ్వు వైట్ షర్ట్ వేసుకెళ్ళి లిప్స్టిక్ తో బయటకు వచ్చిన ముందు పెట్టాడు టెలిగ్రామ్ అసలు ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేస్తే ఇష్టం ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేయకూడదు. మెయిన్ మా గ్రూప్ లో ఓపెన్ చేయకూడదు. ముందు లేట్ అవుతుంది, ఎందుకు లేట్ గా వచ్చాను అసలు అడగకూడదు. రోజు కూర ఆడ ఉండాలంటే కష్టం. ఎందుకంటే దాన్ని నువ్వేం చేస్తావు? ప్రూఫ్ ఉంది. అది నిన్న కాంట్రాక్ట్ మార్చేసి మొత్తం పక్క చేస్తారు. నీకు గోవా, కేరళ ఏదైనా పెళ్ళి బ్యాంకాక్ ఇలా చేసినప్పుడు జమ్మేది కొట్టకూడదు. అంటే చెప్తున్నారా? అంటే ఇప్పుడు మేము ఉన్నాం అందుకని కొట్టలేదు. లేకపోతే చీప్ వచ్చింది. అలాగే ఒక అమ్మాయికి చేసిన బాధపడదు. ఎంతమందిని మోసం చేస్తావు? ఎవర్రా? ఎవరేంట్రా? సర్లే ఆ అమ్మాయిని సారీ చెప్పాను. చెప్పరా? మెయిన్ సారీ చెప్తాను. సారీ ఎవర్రా? ఆడి కాదు సారీ చెప్పుకున్నాడు. ఆగొచ్చు కదా. ఫోన్ చేయకుండా ముందే చెప్తున్నా. ఇప్పుడు మనోడి చేత మనం ప్రామిస్ తీసుకుందాం. జూన్ లో గోవా వస్తావా? అరే ఆగరా తమ్ముడు తీసుకొని వెళ్తావా లేదా? నువ్వెందుకురా? రూమ్ లోనే వాళ్ళ ఇంట్లో నించుకోరు.